మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్పే వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం సంబంధించి సింహాచలంలో ఉంటారు స్వామివారు. సింహాచలంలో అద్భుతంగా జరిగే ఉత్సవాలు ఏమంటే సంవత్సరంలో 2 ఉత్సవాలు చేస్తారు. ఒకటి చందనోత్సవం అంటే స్వామివారి నిజరూప దర్శనం అంటారు. 2 గిరి ప్రదక్షిణ అంటే గిరి ప్రదక్షిణ అంటే గిరి అంటే కొండ చుట్టూ జరిగే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అంటారు. సో రేపు ఇదే టైంకి గిరి ప్రదక్షిణ అంటూ మొదలవుతుంది. సుమారు 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ అంతా కూడా జరుగుతూ ఉంది. స్వామివారు కొలువై ఉన్నటువంటి కొండ చుట్టూ భక్తులందరూ కూడా తిరుగుతారు. అంటే ఒక రౌండ్ ఒక ప్రదక్షిణ చేస్తారు. దాన్నే గిరి ప్రదక్షిణ అంటారు. ఇది సంవత్సరంలో అత్యంత అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే ఈసారి సుమారు 5 నుంచి 6 లక్షల మంది వరకు భక్తులు వస్తారనే ప్రాథమికంగా అయితే అంచనా వేశారు. వారందరికీ తగ్గట్టుగానే ఏర్పాట్లు అక్కడ దేవస్థాన అధికారులతో పాటు జీవీఎంసీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే అన్ని రకాల డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిపి ఈ ఉత్సవాలకు సంబంధించిన అయితే ఏర్పాట్లు అయితే ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. రేపు ఇదే టైంకి ఇక్కడ స్వామివారు తొలిపావంచ అంటారు ఈ ప్లేసు. సో ఇక్కడ నుంచి స్వామివారి రథం బయలుదేరుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ తొలిపావంచ దగ్గర స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆ విధంగా అట్లా ఒక సుమారు కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ ఉంటుంది. సుమారు 32 కిలోమీటర్లు జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న తరుణంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇదే కాదు, పూర్తిగా 32 కిలోమీటర్ల మేర ప్రతి చోట కూడా జీవీఎంసీ అధికారులతో పాటు దేవస్థాన అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఎందుకంటే గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్య దైవం, అధిక సంఖ్యలో స్వామివారిని నిత్యం దర్శించుకుంటా ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానం సింహాచల దేవస్థానం. అటువంటి దేవస్థానంలో స్వామివారికి సంబంధించి గిరి ప్రదక్షిణ సో సంవత్సరంలో ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఏదైతే 32 కిలోమీటర్లు ఉంటుందో 32 కిలోమీటర్ల మేర ఇక్కడ నుంచి మొదలుకొని అడివారం, గోశాల మీదుగా ఆరిలో నుంచి వెంకోజీపాలెం, అక్కడి నుంచి మళ్ళీ సముద్ర తీరంకి వెళ్తారు. సముద్ర తీరంకి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి మళ్ళీ అక్కడి నుంచి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. ఎంవీపీ మీదుగా వచ్చి అక్కడి నుంచి ఎంవీపీ నుంచి ఇసుకతోట లైన్ లో, అదేవిధంగా ఇసుకతోట నుంచి హెచ్బి కోన్లీ ఆ విధంగా వస్తూ ఉంటుంది. కైలాసపురం, డిఎల్బి క్వార్టర్స్, మురళీనగర్, ఉడా కోన్లీ నుంచి మళ్ళీ హైవేకి టచ్ అవుతారు. జనాలందరూ కూడా హైవేకి టచ్ అక్కడి నుంచి మళ్ళీ ఎన్ఏడి నుంచి ఆ లోపలికి వచ్చి మళ్ళీ గోపాలపట్నం రోడ్డు మీదుగా వస్తారు. ఏదైతే ఉందో గిరి ప్రదక్షిణ ఇప్పటికే దేవస్థాన అధికారులందరూ కూడా ఏర్పాట్లు పర్యవేక్షించారు. మరోవైపు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు సైతం దగ్గరుండి ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకంటే కథానుభవాలు సామాన్య భక్తులకి పెద్దపేట వేసే దిశగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉంటామని ఆయన చెప్పారు. అయితే పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించి సుమారు 2460 మంది పోలీసులు సిబ్బంది ఈ ఏదైతే ఉందో ఈ గిరి ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఎవరికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఏమైనా అసౌకర్యం కలిగితే ఆ టోల్ ఫ్రీ నంబర్ కనుక చేసినట్లయితే ఆ సంబంధిత అధికారులు వస్తారు. సో ఈ విధంగా ఇటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఎందుకంటే సింహాచలం దేవస్థానం గిరి ప్రదక్షిణ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు. గిరి ప్రదక్షిణకి కూడా ఒక విశిష్టత ఉంది. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు తిరిగినంత పుణ్యం అంటూ కూడా దేవస్థాన పండితులు కూడా చెప్తారు అంట. అందువల్ల భక్తులందరూ కూడా ఇక్కడ నుంచి మొదలై ఏదైతే తొలిపావంచ ఉందో తొలిపావంచ దగ్గర నుంచి మొదలై చెప్పులు లేకుండా స్వామివారి కొండ చుట్టూ 32 కిలోమీటర్లు తిరుగుతారు. ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రదక్షిణ ఎండ్ అవుతుంది. సో ఎండ్ అయిన తర్వాత దేవస్థానంకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. సో ఆ విధంగా గిరి ప్రదక్షిణ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దేవస్థాన అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో సామాన్య భక్తులు కూడా, ప్రజలందరూ కూడా వీరికి వాలంటీర్ గా సర్వీస్ చేసేందుకు కూడా ముందుకు వస్తారు. ప్రతి సంవత్సరం కూడా ప్రసాదాలు, అధిక సంఖ్యలో ప్రసాదాలు పంచుతూ ఉంటారు. భక్తులందరికీ కూడా ప్రసాదాలతో పాటు పాలు, టీ, కాఫీ ఇలా
రకరకాల ప్రసాదాలు, పండ్లు ఇవన్నీ కూడా భక్తులందరికీ ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో ఆ ప్రదక్షిణ చేసిన భక్తులందరికీ పంచేందుకు సామాన్య ప్రజలు కూడా ముందుకు వస్తూ ఉంటారు. సో ఆ విధంగా గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. సుమారు రేపు ఇదే టైం కంటే సుమారు ఇంచుమించు 2 గంటలకి స్వామివారి రథం ఇక్కడి నుంచి మొదలవుతుంది. దేవస్థాన ఆనువంశిక ధర్మకర్త పూసకపాటి అశోక్ గజపతిరాజు ఇక్కడికి వచ్చి జెండా ఊపి స్వామివారి రథాన్ని ప్రారంభిస్తారు. సో ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ గిరి ప్రదక్షిణలో విజయవంతంగా పాల్గొని స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి కృపా కటాక్షములు అందరికీ అందాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.